మొదలు పెడతాను. మీకు ఎక్కడుందో తెలిసిందా? దగ్గరికి వచ్చేసాను. గుడ్. నువ్వింకా అలాగే ఉన్నావు కదూ? నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. ఓ విషయం తెలుసా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలా మందిని ట్రైన్ చేయాలి. యా, చెప్పండి. సరిగ్గా చెప్పారు. మీరు చెప్పినట్టే టార్గెట్ మార్కెట్కి వచ్చాడు. నేను చెప్పేదాకా సైలెంట్ గా ఉండండి. ఇప్పుడే వాడిని పట్టుకుందామా? వద్దు, నేను చెప్తా ఏం చేయాలో. మీరు చెప్పింది కాస్త ఆలోచించి చెప్తే బాగుంటుంది. మీరు ప్రోటోకాల్ ని ఫాలో చేయండి. అథారిటీస్ చూసుకుంటారు మిగతావన్నీ. మన పని ట్రాక్ చేసి రిపోర్ట్ చేయడం మాత్రమే. ఎస్ సార్. బ్రావో టీమ్, టార్గెట్ ని గమనిస్తూ ఉండండి. రోజర్ దట్. రిటైర్మెంట్ అనే ఆప్షనే లేదు ఇంకా. యా, గుడ్ లక్ మై ఫ్రెండ్. నువ్వు నాకే ఎవరు కావాలనుకున్నామో తను వచ్చేసింది. యాసెట్ బార్కు వచ్చేసింది. హాయ్, మీకేం కావాలి? హాయ్, మీరు చిన్న పిల్లని చూసారా? తన పేరు మీకా. నేను మీకు అందులో హెల్ప్ చేయలేను. తను ఎక్కడుందో అని ఎవరికీ తెలీదు. కాంబాట్ లో కూడా పర్ఫెక్ట్. తను ఎక్కడుందో తెలుసా? ఏ తమ్ముడు ఫారినర్, హే మిచెల్, వీడు నీకు ముందే తెలుసా? అసలు నువ్వెవరు? ఇతను నీకు తెలుసా? పగటి కళ్ళు కనేవాడు. ఇప్పుడు చూడు. కాస్త ఇక్కడే వెయిట్ చేస్తావా? మళ్ళీ వస్తా. తప్పకుండా, మెల్లగా రండి. ఆల్ రైట్ జెంటిల్మెన్, మీకేం కావాలి? ఓ, పెద్ద తప్పు చేసేశారు. అతి పెద్ద తప్పు. ఆల్ఫీ నియోవో తప్పైన ఫ్యామిలీతో సమస్య పెట్టుకున్నావు. హే, పోజు కొట్టిందంతా చాలు, ఇటు తిరగరా. వీళ్ళు కూడా నీ ఫ్రెండ్సేనా? ఇక్కడ ఇవ్వాలే నా లాస్ట్ డే కదా? లేదు. ఇదంతా నీ తప్పేరా.
మర్యాదగా స్టిక్ కింద పడాయి. వద్దు, నన్ను కాల్చొద్దు మిచ్చల్. నా పేరు మీకా. అమ్మాయ్యా ఇది? మీకా రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. మళ్ళీ నిన్ను కలవడానికి సంతోషంగా ఉంది. మీ సైకో బ్రదర్ ఎక్కడ? హే, ఈ విధంగా చెప్పకో. కీ ఇవ్వండి, క్లీనింగ్ సర్వీస్ నుండి వస్తున్నాం. సోనీ కోసం డాక్టర్ని చూశాను. ఆయన ఎంత అడుగుతున్నారు? మెడిసిన్స్తో పాటు 1 మిలియన్ పెసెస్ అడుగుతున్నారు. అంత డబ్బుకి మనం ఎక్కడికి వెళ్తాం? పాత మార్గమే. అలా అయితే స్కార్లెట్ స్కూలు నెక్స్ట్ మంత్ తన స్కూల్ ఉంది. ఇంకేం చేయమంటావు? ఇప్పుడు మేమే నీ కుటుంబం. మనం ఆ పరిస్థితుల్లో ఉండుంటే ఆయన కూడా అదే చేసేవారు. కానీ నువ్వు ఆ జీవితాన్ని ఎప్పుడో వదిలేసావు కదా. నేను ఇంకా మారలేదు, అలాగే ఉన్నాను. అదెలా నీకు తెలుసు? పళ్ళు రాలిపోతాయి. బంగారం, నాన్న తొందరగా ఇంటికి వచ్చేస్తాడు, సరేనా? జాగ్రత్తగా ఉండు. అడ్వాన్స్ టీం వచ్చేసారు. ఓకే, టీం వచ్చేసారు. ఆడియో విషయంలో ఆన్లైన్. గుడ్ జాబ్ బాయ్స్, అందరూ సేఫ్గా ఉండండి. ఓకే, మా కోసం గ్రౌండ్ ఇంటెల్ని బషార్ టీం చూసుకుంటది. టార్గెట్ కన్ఫర్మ్ అయినాక పని చేయొచ్చు. లోడప్ 5 minutes లో మేము బయలుదేరుతున్నాం.
నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పేదాకా. ఓకే. ఈ పని చాలా కష్టంగా ఉన్నా మీరు మంచిగానే చేశారు. పుల్ అవుట్. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clockకి మనం అందరూ డీబ్రీఫింగ్ పాయింట్లో మీట్ చేయాలి. మీరు సేఫ్గా ఉండాలి. మీ టీంని నాకు చూపించుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. అక్కర్లేదు, అదే వాళ్ళ సేఫ్టీ. సరే, నువ్వు ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నీ టీంకి మేము పనికిరామంటున్నావా? ఓకే, ఆశ్చర్యంగా ఉంది. వెళ్దాం. థ్యాంక్స్. యా, బాయ్. బ్యాకప్ అక్కర్లేదని ఎన్నిసార్లు చెప్పాలి? హే, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఫోటోలు ఉన్నాయి, కానీ నా సోర్స్ ₹1,00,000 కావాలని అడుగుతున్నాడు. పేసెస్ యా, పర్వాలేదు, ఆలోచించుకోండి. చెప్పండి. అవును, అదే బ్యాంక్ అకౌంట్. సగం ఇప్పుడు, సగం తర్వాత. ఓకే. ఆట మొదలు పెడదామా? నేను ఎక్కువ సప్లైస్ తెచ్చాను. హే చీఫ్, అన్నీ ఓకేనే కదా? యా, ఈరోజు చాలా టార్గెట్స్ ఉన్నాయి. జాయిన్ అవుతారా? లేదు, నో థ్యాంక్స్ చీఫ్. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా. ఓకే, తర్వాత కలుద్దాం. ఓకే, సీ యూ లేటర్. బాయ్. ఇదొక ఫుల్ గియర్ మిషన్. హాస్టల్ ఏరియా లోపల వెళ్ళబోతున్నాం. మనకి ట్రాఫిక్ మరియు డ్రోన్ సపోర్ట్ ఉంది. ఈ రోజు పొద్దున జరిగిన మిషన్ మూల్యంగా 3 హై ప్రయారిటీ టార్గెట్స్ ని కనిపెట్టాం. ఇప్పుడే మనకి అరెస్ట్ వారెంట్ కూడా దొరికింది. టీమ్ ఏ రూబన్ కాస్ట్రో దగ్గరికి వెళ్ళండి. టీమ్ బి జేమ్సీ దగ్గర. టీమ్ సి మాన్యువల్ బూస్టర్స్ దగ్గర. ఇప్పుడు పని పూర్తి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలి. కమాండ్, రూల్ పోస్ట్ నెగిటివ్గా ఉంది. ఇక్కడ ఫోన్ పెట్టుకున్నాడు చూడు. యా. డ్రోన్ 3 అబౌట్ మిషన్. రోజర్ దట్. రూఫ్ 1 పొజిషన్లో ఉన్నాం. రోజర్ దట్, రూఫ్ 1. కింద కూర్చో, కింద కూర్చో. గెట్ డౌన్. చేతులు వెనక్కి పెట్టు. వచ్చేసారా?
సార్ ఇది మీరు చూస్తే బాగుంటుంది. మనం వెళ్తున్న వేగంతోనే వాళ్ళు వెళ్తున్నారు. నిజానికి ఇదొక యుద్ధం. జాగ్రత్తగా ఉండండి. ఎవరూ నిలబడద్దు. వాళ్ళని అంతం చేయాలి. డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారా లేదా? లేదు, నువ్వు పనికిరావని బాస్ చెప్పేశారు. ఈ పని నేను చేస్తాను. చివరి ఛాన్స్. ఇందులోనే నా భవిష్యత్తు ఉంది. నాకు అర్థమైంది. మిస్టర్ హాన్, మిస్టర్ హాన్, మిస్టర్ హాన్, ఇలా చూడండి. మిస్టర్ హాన్, పర్లేదు వదులు. మీ గురించి అందరూ ఒక విషయం మాట్లాడుకుంటున్నారు సార్. మీరు పిటిషన్ ని సబ్మిట్ చేస్తున్నారా? ఇప్పటికి లేదు. దానికి నేను తయారుగా కూడా లేదు. దీనికి అందువల్ల కారణం ఏమీ ఏమైనా లేదు. ఉందా సార్? వదిలేయండి. సార్ మనం బయలుదేరాలి. ఇది మనం నెక్స్ట్ టైం చూసుకుందామా? నేను చాలా బిజీగా మిస్టర్ ఉన్నాను. హాన్, దీనికి సమాధానం చెప్పండి. ప్లీజ్ సమాధానం చెప్పండి. చీఫ్ అక్కడికే వస్తున్నారు. ఓకే. ఇంకా ఏది బెటర్, థాయిలాండా కంబోడియానా? ముందు వియట్నాంకి వెళ్దామా? ఆ తర్వాత కంబోడియా లేదా థాయిలాండ్. ఓకేనా? వియట్నాంలో ఏ కాంట్రాక్ట్స్ లేదు కదా. అయితే ముందు థాయిలాండ్, కంబోడియా, తర్వాత వియట్నామా? వియట్నాంలో ఏముందిరా? వియట్నామీస్ ఇంకా ఫ్రెంచ్తో కొంచెం మిక్స్. అది ఫ్రెంచ్ బేడ్ ఉంది కదా, అది వియట్నాం నుంచే మొదలైంది. ఓకే ఓకే, పర్లేదు. నాకు పని ఉంది. తర్వాత సోల్జర్స్ కి భోజనం పెట్టారు. నాకు పని ఉంది. ఇంకా Bye. ఏ ఏ ఏ ఉండు 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 ఉండు. హలో హలో. సార్, జేమ్స్ని బెన్ని కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేసింది? ఎవరు? పోలీసులు వేసాం. ఎలా? వాళ్ళతో పాటు ఫారినర్ ఉన్నాడు. ఆ తర్వాత మన దగ్గర లీడ్ ఉంది సార్. వాడి ఫోటో సర్వేలెన్స్ నా దగ్గర ఉంది సార్. అలాగా? చూపి చూపి చూపి. అది పోలీస్ దగ్గర ఉంది. పోలీస్ దగ్గర ఉందా? అంటే మన లీడు 1 మిలియన్ పేసెస్ ఇస్తే వాడిని చంపేస్తానని చెప్తున్నాడు. ముందు వాడు పని అవగొట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళాం మనం, సరేనా? చీఫ్, తర్వాత జాబ్కి రెడీనా? యా, రెడీగా ఉన్నా. ఒక్కటి అడగనా? ఏది బెటర్, థాయిలాండా, కంబోడియానా లేక వియట్నామా? థాయిలాండ్. నిజంగానా? ఇక్కడే ఉండిపో. యా, నాకు కూడా అదే ఇష్టం. ఏం చేయాలి? కూర్చోండి కూర్చోండి చీఫ్. మేం వెతుకుతున్న వ్యక్తిని కనిపెట్టినందుకు మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటి సార్ మీరు కూడా చేసి ఉంటారు కదా.
స్పై ఏంటే చేసుండేవాడిని. నిజమే, ఫ్రెండ్స్కి ఏవైనా చేయొచ్చు. నేను నీకు రుణపడి ఉన్నాను. అండర్ గ్రౌండ్ సిండికేట్లో మాకు తెలియని చాలా విషయాలు నువ్వు ఓపెన్ చేశావు. ఎన్ని రోజులుగా వాడి కోసం చూస్తున్నారు? 10 ఏళ్లుగా. ఇంకా యాక్టివ్గానే ఉన్నాడా? ఈరోజు ఇంకో 2 సస్పెక్ట్ల కోసం అక్కడికి వెళ్ళాం. మొత్తానికి 2 పట్టుకున్నాం. ఇంకొకడేమో ఊహించినటువంటి ఎవిడెన్స్ని వదిలేసి వెళ్ళాడు. ఆ ఎవిడెన్స్లో నీ ఫోటో కూడా ఉంది. అందువల్ల నా హోటల్ చుట్టూ పోలీసు ఉన్నారా? సూపర్. ఎస్. కంట్రీతో పాటు 30 సిటీల్ని మేం సెర్చ్ చేశాం. హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఈ పాటికే నీకోసం కొన్ని కోట్లు ప్రకటించుంటారు. దాని గురించి నాకు బాధ లేదు. ఇకపోతే ఇతను ఆఫీసర్ మునీజ్ నాకు మంచి ఫ్రెండ్. నా సెక్యూరిటీ డీటెయిల్స్కి ఇతనే ఇన్ఛార్జ్. ఈ రోజు నువ్వు బయలుదేరితేనే నీకు మంచిది. నాకు అర్థమైంది. ఇంకా నన్ను మీట్ చేయరు. థ్యాంక్ యూ చీఫ్. టేక్ కేర్. ఇందులో మనమే గెలుస్తున్నాం. తను నా ఫ్రెండే. అండర్ కవర్లో ఉన్నారు. నేను కూడా ఓ స్పై అయితే బాగుంటుందనుకుంటున్నాను. సర్వేలెన్స్ ఫుటేజ్. థ్యాంక్ యూ. You're welcome. టేక్ కేర్. Shit. Plan B activate చేయి. Plan B confirmed. All assets stand by. ETA in 5 minutes. Copy that. అక్కడే వస్తున్నా. రాండి, బండితి. హే, నాజుగ్గుగా నన్ను ఇరికించావు కదా. నువ్వేం చేసావు? ఏం లేదు, దాని గురించి నువ్వు అడక్కు. రైట్స్ గురించి తెలిసిందా? అవును, స్వాట్ ఈరోజు ఉన్నదానిలోనే పెద్ద రైస్ కార్టల్ని పట్టుకున్నారు. ఇదే నకిలీ వస్తువుల యొక్క మేజర్ డిస్ట్రిబ్యూషన్. దీని విలువ ఇంచుమించు 50 మిలియన్ పీసోస్. ఇవన్నీ కనెక్టెడ్? అవును, కనెక్టెడే. కంట్రీలోనే పెద్ద సిండికేట్ ని మనం పోలీసులకి పట్టించాం. ఇందులో ఎవరు మాస్టర్ మైండ్? ఏమో తెలీదు. దాన్ని కనిపెట్టడానికి సమయం, విషయాలు కావాలి. అది నా కన్సర్న్ కాదు. మీకా? థాయిలాండా, కంబోడియానా, ఓ వియత్నాం?
థాయిలాండ్. అయిపోయాన్రా. తను థాయిలాండ్కి వెళ్ళలేదు, అక్కడికే వెళ్తుందని చెప్తుంది కదా. మెజారిటీ విన్స్. థాయిలాండ్కి వెళ్దాం. ఎందుకురా? రాండి. ఛే, రాండి. థాయిలాండా లేదా వియట్నామా? థాయిలాండే. ఓ, ఇందులో కొంచెం కూడా న్యాయం లేదు. వియట్నాంలో కాంట్రాక్ట్ దొరుకుతుందేమో చూస్తాను. నీకు పిచ్చా ఏంటి? వియట్నాంలో లేకపోతే ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులే. సారీ డ్యూడ్. స్వాట్ టీం జాగ్రత్తగా ఉండండి. మీరిప్పుడు గ్రే ఏరియాలోకి ప్రవేశిస్తున్నారు. అంటే మరో 2 నిమిషాలు సీసీటీవీ సపోర్ట్ ఇక్కడ ఉండదు. ఇలా చూడండి, మరో 2 నిమిషాలు మనం గుడ్డి వాళ్ళం. జాగ్రత్తగా ఉండండి. వెపన్స్ని రెడీ చేయండి. రేడియో జామ్ చేయండి. బుల్లెట్స్లు తక్కువ ఉన్నాయి, జాగ్రత్త. అదే అండర్ కవర్ టీం. దేవుడా, సిగ్నల్ జామ్ అయిపోయింది. దాడి చేస్తున్నారు. SWAT team, come in. Officer Pimentel, come in. పెట్రోల్ పంపండి త్వరగా. ఎస్ సార్. సార్, లొకేషన్ దొరికింది. స్పాట్ వెహికల్ డౌన్. చాలా మందికి గాయాలు తగిలేసా. బ్యాకప్ ని పంపించండి. ప్రాణాలతో ఎవరైనా ఉన్నారా? మేము చెక్ చేస్తున్నాం సార్. బ్లాక్ SUV ఆల్ఫా చార్లీ ఎకో 6012. సార్, సార్, ఆ బండి మనదే సార్. ఏమంటున్నావు?
ఏం జరుగుతుంది? ఏమో తెలీదు, ఇప్పుడే ఎయిర్పోర్ట్ గేట్ నుండి రేడియో విన్నాను, నీ పేరు చెప్తున్నారు. అరే, నన్నే ఫాలో చేస్తున్నారు. అదే వెతుకుతూ ఉన్నాను. అప్పుడు త్వరగా కనిపెట్టు. రిలాక్స్. స్వాట్ టీం బతుకుతున్నప్పుడు ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? సరే, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి దాక్కో, ఎందుకంటే అటువైపు నుండి పోలీస్ ఆఫీసర్స్ వస్తున్నారు. నేనేమి కనిపెట్టలేకపోతున్నాను. ఓకే, చీఫ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నువ్వెక్కడ ఉన్నావు? ఆఫీస్కి రూట్ చెప్పు. ఇదిగో చెప్తాను. అది ఏమిటా శబ్దం? నేనైతే లైట్స్ పోయాను. రైట్. డోర్ క్లోజ్ చేయండి ఇప్పుడే. నన్నెందుకు ఫాలో అవుతున్నారు? ఈరోజు ఉదయం నువ్వు ఎక్కడున్నావు? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అసలు ఇంకో కారులో నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా, మీకే తెలుసు కదా. విషయానికి రండి, నాకు టైం లేదు. మా వాళ్ళు ఈరోజు దాడికి గురయ్యారు. అప్పుడు నీ కారు అక్కడే ఉంది. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, అరగంట క్రితం నువ్వు ఎక్కడున్నావు? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. కమ్ ఆన్ ఎడ్వర్డ్. నన్ను క్షమించు. కీ ఏమన్నా చేయి. విచారణ కోసం నిన్ను బొగోం క్యాంపుకి తీసుకెళ్తున్నారు. సీసీటీవీ ఏదీ లేదు. మనం అనుకున్న దానికంటే సిండికేట్ చాలా తేడాగా ఉంది. ఇక్కడ మనల్ని మీ తమ్ముడు కూడా కలవచ్చు. అప్పుడు వాళ్ళు చూస్తారు. గేమ్లో నుండి నువ్వు బయటికి వెళ్ళడం మంచిది. నేను హెల్ప్ చేస్తానని తెలుసుగా. యా, నాకు తెలుసు. బయటికి వెళ్లే దారి అక్కడుంది. అక్కడి నుండి నీ టీంని కాంటాక్ట్ చేయొచ్చు. గుడ్ లక్. కీ ఉన్నావా? సరే గాని నీకేమైంది? అదొక పెద్ద కథ, కలిసినప్పుడు చెప్తా. ఎలా, ఐడెంటికల్ కాపీలానా? ఎస్. ఇంకా కార్ని ఎవరు యూజ్ చేయరు. అలా అయితే అతని దగ్గర ఇతని ఫోటో కూడా ఉంటుందా? ఓ, లేదు, వీడు బయటికి రాలేదు కార్ను వదిలి. ఫైనల్ పేమెంట్ ని చీఫ్ ఇచ్చారు. నాకు ఆ మెసేజ్ వచ్చింది. త్వరగా ఇచ్చేశారు. అయితే చీఫ్కి మళ్ళీ మనం హెల్ప్ చేయటం లేదా? లేదు, నేను థాయిలాండ్ కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేశాను. ఖచ్చితంగానే చెప్తున్నావా? యా, ఈ ప్రాబ్లమ్ని పోలీసే చూసుకుంటారు. మనం కేర్ఫుల్గా ఉంటే చాలు. నువ్వు చెప్తే కరెక్టేలే. థాయిలాండ్కి వెళ్దామా? ఓకే, మళ్ళీ కలుద్దాంలే. బాయ్ బాయ్.
వెళ్ళొద్దు. మన దగ్గర ఉన్న డబ్బుల్ని యూజ్ చేసుకో. అన్ని అసెట్స్ ని కంట్రీకి తీసుకురా. అన్నిటినా? ఎస్, కాపీ క్యాట్ వెహికల్ దగ్గర ఉంటా. ఎస్ సార్. జాబ్ ఎయిట్ ఇక్కడ రా. ఏంటి ఏంటి? అన్నిటిని ముయ్యండి, అన్నిటిని ముయ్యండి. ఐ డోంట్ కేర్. బాస్, ఏంటి? చెడ్డ న్యూస్ చెప్పుకో. ఇది మార్లాండ్ పనే. ఇదో? ఓ, ఇది మంచి విషయం. ఎలాగో అలా గుడ్ న్యూస్ వచ్చింది. క్లబ్ ఈ రోజు క్లోజ్ చేసి బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. ఓకే బాస్. ఆ తర్వాత బారున్నాడు కదా, వాడిని ఇన్వైట్ చేయి. వాడిని నేరుగా చూసి డబ్బులు ఇద్దామన్నా. ఓకే బాస్. లాస్ట్ గా ఈ కార్ ఎవరు డ్రైవ్ చేసింది? ఏంజలో? ఈ వెహికల్ ఎక్కడ వెళ్ళిందో నువ్వు ట్రేస్ చేసావు కదా? అవును, ఇంకా అన్ని క్లియర్గా ఉన్నాయి. అలాగే అందరూ కూడా. గ్రేట్. థాయిలాండ్ మిషన్ ని క్యాన్సిల్ చేయాలి. మరి నీకు ఇప్పుడు ఆ మసాజ్ అవసరం లేదా? డ్యూడ్, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదే. 2 మసాజ్ ఆర్డర్ చేయి. ఓకే. నీకు కావాలిగా? నాకు వీడు చాలా రోజులుగా తెలుసు. కోర్టులో చాలా డెడికేటెడ్గా ఉంటాడు. ఫ్యామిలీతో వచ్చాడు. వీడు వార్డన్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ నాకు గుర్తున్నాయి. వీడి ఫోన్ ఆఫ్లో ఉందంటే వీడు వర్క్ చేస్తున్నాడని అర్థం. డంజన్లో సిగ్నల్ లేని కాలంలో కూడా పనిచేస్తాడు. హే అగో, ఇక్కడ ఫోటోస్ తీకూడదు, బయటికెళ్ళు. ఓ సారీ. అవును నానా, ఏం కొనాలని నాకు తెలియలేదు. వెళ్ళికి నుంచి. దీనికి మన ఆలబ్యాంక్ ఆటో ఎక్స్చేంజ్కి వెళ్ళి ఉండొచ్చు. మన చనిపోయిన చీఫ్ చనిపోయేక ముందు ఏం చెప్పారంటే, ఇది ఒక యుద్ధం, వదిలిపెట్టకూడదు, వాళ్ళందరినీ ఒక దారి చేయాలని. ఆయన చావుకు మనం జస్టిస్ని ఇవ్వాలి. కాపీ క్యాట్ని పట్టుకున్నాం. నేను పొజిషన్లోనే ఉన్నా. ప్రోటోకాల్ ఏంటి? నథింగ్. ప్రోటోకాలే లేదు. దేవుడా. ఎస్ సామ్. హాయ్. ఒక బాక్సీ టైప్ ఎస్యూవి ఉందా అని నేను చూస్తున్నా. బాక్సీ టైప్ ఎస్యూవీనా? అంటే అక్కడ అది ఉంది. పర్ఫెక్ట్. సారీ, అది సేల్ కాదు సార్.
ఎందుకు సేల్కి లేదని చెప్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? అది సేలుకు లేదు సార్. ఇంకేదైనా చూడండి. లేదు, నాకు అదే కావాలి. నేను ఇలాంటి కార్ని చాలా రోజులుగా వెతుకుతున్నా. దానికి టర్మర్ ఎఫెక్ట్స్ తీసుకోండి, కానీ ఇప్పటికేమీ లేదు. లేదు, నాకు అదే కావాలి. ఎంతైనా పే చేస్తా. 2 million pesos. కావాలంటే తీసుకోలేదంటే వెళ్ళు. నీ మొహాన్ని మళ్ళీ నేను చూసానా నిన్ను చంపి పడేస్తా. వద్దు వద్దు వద్దు, నన్ను చంపేకు. ఈ ఫోన్ ట్రేస్ చేయి. ఓకే, నాకు ఒకటి దొరికింది. బాయ్కి అప్పుడప్పుడు కాల్ చేశాడు. వాడి మీద చాలా క్రిమినల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కిడ్నాపింగ్, కార్నాపింగ్, ఆర్మ్డ్ రాబరీ, ఎక్స్టోర్షన్. వద్దు 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 వద్దు, నన్ను చంపేకు. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను చంపేకు. వద్దు వద్దు, నిన్ను బతిమాలుతున్నాను. వద్దు వద్దు వద్దు. ఆ బాయ్ శాన్ ఆండ్రెస్ గ్యాంగ్ కి చెందినవాడే. రాబరీ, కిడ్నాపింగ్, ఇంకా చాలా విషయాలు వాళ్ళు చేశారు. దానికి అంతే లేదు. ఓకే, నాకు రూట్ చెప్పు. చెప్పేద్దాం. టార్గెట్ ఇల్లు పక్కనే ఉంది, రెస్టారెంట్ కి పక్కన. హలో సార్. హాయ్. సీసీటీవీ ఏది ఆపరేషన్ లో లేదు. సెల్ ఫోన్స్ ని యూజ్ చేయి. ఓకే, తను పిచ్చివాడు అనుకుంటాను. టార్గెట్ ఇంటికి పక్కకు వెళ్తేనే నువ్వు అక్కడ ఉన్న సెల్ ఫోన్స్ ని యాక్సెస్ చేయగలవు. రాజర్ దాట్. పొజిషన్లోనే ఉన్నా. హాయ్ సార్, ఏం తింటారు సార్? పైనాపిల్ జ్యూస్ ఇవ్వండి. ఓకే సార్. హే బంగారం, ఏం వేసుకున్నా? పరిస్థితి దారుణంగా ఉంది. కిటికీ తెరవగానే మా మీద దాడి జరిగింది. వాయిస్ మ్యాచ్ పాజిటివ్ గానే ఉంది. సినిమాల్లో జరిగినట్టుగానే ఉంది. అందరూ చనిపోయారు. పోలీస్ని పిలవమ్మా. నైన్ 111 ఎమర్జెన్సీ లొకేషన్ చెప్పండి. పోలీసా, ఫైరా, అంబులెన్సా? ఓకే, వెరిఫికేషన్ కోసం అడుగుతున్నాను. మీరు అడ్రస్ చెప్పండి. నిన్ను హైర్ చేసింది ఎవరు? నాకేం తెలీదు. నిన్ను హైర్ చేసింది ఎవరు? నాకు తెలీదు. ఇదిగో చూడు. వాడి పేరు మార్. అంతే అంతే, నాకు తెలుసు. 5 నిమిషాల్లో పక్క నుంచి వెళ్ళిపో. నన్ను చూడు, నన్ను చూడు. నేను వస్తున్నానని మార్ దగ్గర చెప్పు. నువ్వు ఎవరని ఆడికి తెలుసురా.
ఇప్పుడు ఎందుకు అలా చెప్పావు? నిన్నెత్తుకుంటూ వస్తాడ్రా. 3 నిమిషాలు. నీకు తెలిసిన వాళ్ళందరి చంపుతాడ్రా. నన్ను కాల్చు. వదిలే. కాల్చరా. రేపేం జరుగుతుందో ఆలోచించుకో. ఛే, అక్కడి నుంచి బయలుదేరు. క్లియర్. క్లియర్. సారీ. కీ నా బైక్ ని డిసేబుల్ చేయి. ఉండు, నా కంప్యూటర్ హ్యాంగ్ అయిపోయింది. ఏంటి? సిస్టమ్ రీస్టార్ట్ చేస్తున్నాను, ఆగు. స్టార్ట్ అవుతూనే ఉంది. ఓకే, బైక్ డిసేబుల్ అయిపోయింది. ఇది నా బైక్. చీఫ్ ది లాస్ట్ లొకేషన్ ఏంటి? క్యాంప్ బగోంగ్ దివా. పేలుడికి 11 నిమిషాల ముందు. వాడే చేసుంటాడా? హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ బాగుందా? ఓకే, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకూడదు. మనం చూసుకుందాం, సరేనా? ఓకే, ఐ లవ్ యూ. నా బైక్ గురించి ఏమైనా తెలిసిందా? ఆ లేడీ పోలీస్ దగ్గర ఏమీ చెప్పలేదు. నువ్వు క్లియరే. సరే చెప్పు, ఏంటి విషయం? ఇది కూడా లిల్లీ విషయమే కదా? నువ్వు లీవ్ తీసుకోవచ్చు. నన్ను మళ్ళీ పిలుస్తా. మీకా దగ్గర కూడా చెప్పు. మైక్ బాయ్ చచ్చాడు.
ఫారినర్ వాణ్ణి వెతుకుతున్నాడని హ్యాంక్ చెప్పి రేపు 10 మిలియన్ ఇస్తే వాణ్ణి లేపేస్తాను, లేదంటే వదిలేయండి. The last to fall. I won't shed a tear for them to see. And I won't have your name to call. 'Cause I will be the last to fall. రావచ్చా? మళ్ళీ ఏమైంది నీకు? నీకేం కాలేదుగా? నీ ఎమోషన్స్తో బాధింపబడితే ఆ తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు. మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే శరీరంలో మెంటల్ ఎమోషనల్స్ని తగ్గించుకోగలం. ఇంతవరకు ఏ క్రిమినల్ రికార్డ్స్ లేవు. వాడు క్లీన్ గా ఉన్నాడు. ఫిలిప్పైన్స్ లోపలికి వెళ్ళొచ్చున్నాడు. తర్వాత ఎక్కడికి? అదే తెలియట్లే. హోటల్ స్టే గురించి ఏ రికార్డ్స్ లేవు. మేబీ ఇంకో పేరులో వాడు ఉండుండొచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్ ఉండొచ్చు ఇక్కడ, లేదంటే రెండో పిల్ల. ఈ ఫారినర్స్ అన్నారే, వాళ్ళు ఎక్కువ విషయాలు చేస్తారు. ఫారినర్స్ కావాలంటే ఇంకా వెతికి చెప్పనా? సరే చెప్పు, నేను తర్వాత డబ్బు పంపిస్తాను. సరే, నాకు 2 గంటల టైం ఇవ్వు. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్స్. ఇవాళ మనకి లీవ్ అని చెప్పారు. బషార్ చెప్పాడా? దానికి విరుద్ధంగానే ఉంటుంది. ఇది నిన్నటి వీడియోనా? అవును. నేను తన్ని ఇలా ఎప్పుడు చూసిందే లేదు. వాడికి దగ్గరైన వాళ్ళకి ఆపదంటే వాడు అలాగే ఉంటాడు. నేను తన్ని ఎప్పుడూ ఒక రోబోట్ లానే చూశాను. వాడు స్పెషల్ ఫోర్సెస్లో ఉండేవాడు. చాలా సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న టాప్ అఫీషియల్స్ని కాపాడడం వల్ల అతను 1 మ్యాన్ టీమ్ అయ్యాడు, స్పైస్ని రక్షించటం. అయితే తను స్పై ప్రొటెక్టరా? అలా కూడా చెప్పొచ్చు. తర్వాత అతను స్పై అయిపోయాడు. దాని తర్వాత అప్పుడే వాడు లిల్లీని మీట్ అయ్యాడు. సంవత్సరం తర్వాత లిల్లీని చంపేశారు. వీడికి అగెన్స్ట్గా యూజ్ చేశారు. అప్పుడు మనసు విరిగిపోయాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడున్నాం. అంతా పాతలాగా మారుతూ వస్తోంది. వాళ్ళు ఇంత క్లోజ్గా ఉండుంటారని తెలీదు. అవును, వాళ్ళు బ్రదర్స్ లాగా. వీడు చీఫ్ అవడానికి ముందు నుంచి. మీరు తనతో ఎలా వచ్చి జాయిన్ అయ్యారు? అది వీడిని రక్షించడానికి ఒకరు కావాలి. వాడు ఒక దగ్గరికి వెళ్తున్నాడంటే ముందే నేను వెళ్ళి చూడాలి. అందుకే నన్ను హైర్ చేసుకున్నాడు.
కావలిస్తే నువ్వు కూడా నాతో వచ్చి పని చేయొచ్చు. అది జరగదు. వీడు బీస్ట్ మోడ్లోకి వెళ్తే కొన్నాళ్లలో గ్యాంగ్ని నాశనం చేసేస్తాడు. సరే వదిలే, నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి. వాడు మళ్ళీ నార్మల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. నేను కావాలంటే తన్ని ట్రాక్ చేస్తూ ఉండనా? అవును, ఓకే. గుడ్ నైట్. ఓకే. The last to fall. I won't shed a tear for them to see. I won't have your name to call. 'Cause I will be the last to fall. ఈ వారం మొత్తం ఎవరిని కనిపెట్టలేకపోయాను. బిలాట్ క్యాఫ్ నుంచి ఒక గ్యాంగే కనపడకుండా పోయారు కదా, దాని గురించి ఇంతవరకు పోలీస్కి ఒక్క క్లో కూడా దొరకనట్టే ఉంది. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక్కడ లేదు. ఆలోచించి చూడు. అది వాడే కదా? యా. ఎవరా అమ్మాయి? 2 వారానికి ముందరే ఆ అమ్మాయి అక్కడికి పనికి చేరింది. ఇప్పుడెక్కడుంది? ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి పనిచేయడం మానేసింది. రికార్డ్స్ కూడా ఏమీ లేవు. తనని కూడా కనిపెట్టాలా? వద్దు వద్దు బ్రదర్. హాని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చేయి. ఓకే. రేపు రాత్రి అటాక్ చేద్దాం. మనం ఎవరన్నది మార్చడం చాలా కష్టం. తలక్రిందులుగా ఉన్న ఈ నిదర్శనాన్ని మార్చలేం. సరే పదం వెళ్దాం. డిన్నర్ రెడీగా ఉంది. ఇప్పుడు రెడీయా? స్టార్ట్ చేద్దాం రా. ఈరోజు ఏం రోజు? ఇదిగో చూడు, మార్కెట్ మిషన్ లో బయటకు వచ్చిన కాల్స్ అన్ని చెక్ చేయి. వాటిని చెక్ చేసేసాను. ఇంకా ఒకే ఒక కాలే వచ్చింది. ఆ ఫోన్ యాక్టివ్ గానే ఉందా? అవును, నిన్న నైట్ నుండి దాన్నే నేను ట్రాక్ చేస్తున్నాను. అది వాడే. లొకేషన్ పంపించేశాను. అలాగే నువ్వు నీ బాడీ క్యామ్ను కూడా వేసుకో. అసెట్స్ కూడా అక్కడ పంపు. డబ్బులు ఖర్చు పెట్టేశాం కదా. అన్నిటినా? ఇది మనకి సాయపడుతుందని నాకు తెలుసు. మన డబ్బులు అన్ని యూజ్ చేసుకో. అన్ని అసెట్స్ ని కంట్రీలో తీసుకురా. ఓకే, లొకేషన్ పక్కకి మనం వెళ్ళాలి. ఓకే. ఒక వారానికి ఎంత ఎక్కువ? నువ్వు రిటైర్ అయిన తర్వాత నువ్వు చూడ్డానికి కాస్త సమయం. అచ్చా! ఓకే, దీన్ని ముట్టుకోకు. ఓకే. తన దగ్గరికి వెళ్తున్నాడు. మనం బండి ఇక్కడ ఆపేద్దాం.
ఆల్ రైట్, మనం ఆన్లైన్కి వచ్చేసాం. ఏ ఫ్లోర్? ఏ ఫ్లోరా? ఈ బిల్డింగ్లో 50 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ మ్యాప్ చాలా పాతది. ఇందులో ఇంకా కన్స్ట్రక్షన్ అనే చూపిస్తోంది. ఓకే, ఏ ఫ్లోరు? అదేలా నాకు తెలుసు. తెలీదంటే ఏంటి? ఆ చోటుని నేను 3Dలో చూడలేను. మనమేం మిషన్ ఇంపాసిబుల్ కాదు, మన మిషన్ రియలిస్టిక్. ఇప్పుడు సీసీటీవీ ఉంది కానీ మొహం లేదు. ఓకే, వెయిట్ చేస్తా. ఉండు ఉండు ఉండు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మికా, ఈ బిల్డింగ్ ఓనర్ని సెర్చ్ చేయి. ఓకే. థ్యాంక్ యూ. నీ గురించి వాడితో ఉన్న అమ్మాయికి తెలుసు. దాన్ని కూడా నేను చంపగలను. అలా అని దాన్ని అలాగే వదిలితే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏమంటా? త్వరగా పని అవ్వగొట్టాం. ఆఫ్ కోర్స్. జెంటిల్మెన్, ఓకే, దీన్ని విను. మిస్టర్ హాన్ బిల్డింగే అది. మిగతా 2 బిజినెస్ మెన్తో అతను టైప్ పెట్టుకున్నాడు. కంట్రీకి తను ఇల్లీగల్ షుగర్ ఇంకా రైస్ని ఇంపోర్ట్ చేస్తున్నాడు. సో చీఫ్ని ఎవరు చంపాలని చూసారో వాళ్ళ ఇద్దరు బిజినెస్ మ్యాన్గానే ఉండాలి కదా. అలా అయితే హానే మార్ని హైర్ చేశాడు. అవునంతే. ఇది అసంప్షన్ మాత్రమే. అది హాన్ మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. వాడి ఫోటోని పంపిస్తున్నా. ఓకే, మార్లోన్ బయలుదేరాడు. వాడు ఇప్పుడు బేస్మెంట్ పార్కింగ్లో ఉన్నాడు. కాపీ దాట్. మార్! వాడి మొహంని చూసావా? లేదు, అక్కడ చీకటిగా ఉంది. సిటీలో వేరే వేరే ప్లేసెస్లో బాంబుని పెట్టాలి, ముఖ్యంగా పవర్ గ్రిడ్లో. అప్పుడే బ్రదర్ని తీసుకురాగలం. వాడి సంగతి మనం తర్వాత తెలుద్దాం. అయితే చీఫ్కి వచ్చిన బాంబుని పెట్టేద్దామా? ఇది పిచ్చెక్కించే ఆలోచన. అలాగే చేసేద్దాం. ఇది నాకొకే. ఓకే, హ్యాండ్ని కనిపెట్టేశాను. వాడు బయలుదేరిపోయాడు. నువ్వు ఇంకొక ఎంట్రన్స్కి వెళ్ళాలి. త్వరగా, సెక్యూరిటీని ఎక్కువ చేస్తున్నారు. పార్కింగ్ లెవెల్లో ఉన్న అన్ని కెమెరాస్ మన కంట్రోల్ లోపలికి వచ్చేసాయి. గుడ్ లక్. జాగ్రత్తగా ఉండు. మార్లన్ సిగ్నల్ని మిస్ చేసేసాం. నేను హాన్ దగ్గరికి వెళ్తున్నా. ఉండు,
డోర్ దగ్గరికి ఇద్దరు వస్తున్నారు. ఒకడు పొడవుగాను ఒకడు పొట్టిగాను ఉన్నాడు. ఇప్పుడెక్కడ ఉన్నాడు? 6th ఫ్లోర్లో. ఇప్పుడు కిందకు వస్తున్నారు. సెకండ్ ఎలివేటర్లో వెళ్ళు. ఓకే, రేడియోని జామ్ చేయి. పర్వాలేదు, లోపలికి వదలండి. Come on! మార్లని నువ్వేం చెయ్యలేవురా. నువ్వే ఆ ఫారినరా? నా మనుషుల్ని చంపేశావు. ముందు నీ ఫ్రెండ్స్ని నేను చంపుతా. నీ దగ్గర ఒక చిన్న పాప ఉంది కదా, నేను తనని రుచి చూస్తా.
నీ కల్లో కూడా జరగదు. ఓ నో, చాలా వెయిట్గా ఉన్నాడు రా. కీ ఎక్కడున్నావురా? కీ త్వరగా వచ్చే, నా వల్ల కాలేదు. వద్దమ్మా వద్దు, గన్ను కరెక్ట్ గా గురి పెడుతున్నావు. ఒరేటు, నాకు ఒకటి కావాలి. యాక్చువల్గా ఆ విషయం పక్కన పెట్టు. నాకొకడు కావాలి. బాస్ ఏంటి? ఓకే, ఆ బేర్ హౌస్ అడ్రస్ దొరుకుద్దా? వాడు దగ్గరలోనే ఉన్నాడు అనుకుంటా. ఎందుకలాగా? ఈ స్థలం చీప్ ఒక పేరులోనే ఉంది. సరే, ఇది వన్ సెల్ సైట్ గా ఉండే రిమోటల్ ఏరియానే. ఇక్కడ 1000 మందే ఉన్నారు. తిన్నగా పాయింట్కి రా. ఇది ఆ ఫంక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు తీసిందే. ఇది హైడౌట్ లో ఒకటిగా అయి ఉండొచ్చు. పర్ఫెక్ట్, రండి వెళ్దాం. వాడే మార్లోన్ గులాపస్ వాంటెడ్ లిస్ట్ లో 2వ వాడుగా ఉన్నాడు. వీడి బ్రదర్ సన్నీని 2 వారాల క్రితం లెనోలో అరెస్ట్ చేశారు. వాడిని సీక్రెట్ ప్రిజన్ లో పెట్టారు. అది చీఫ్ కి మాత్రమే తెలుసు. నాకు తెలుసు. క్యాంప్ బగంగ్ పీవా. అవును, నీకెలా తెలుసు? తను స్పై అని మర్చిపోయావా? 2 రోజుల క్రితం వాడి బ్రదర్ క్యాన్సర్తో చనిపోవడం వాడికి తెలియదు అనుకుంటా. అలాగే ఆ విషయం ఎవరూ చెప్పడం లేదు. వాడికి తెలుసుంటే పెద్ద గొడవ అయి ఉండేది. ఇప్పుడెవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? నీ బెస్ట్ ఫ్రెండే క్రిస్ శాంటోస్. నేను వాడి దగ్గర మాట్లాడాలి. అవునవును, నీతో మాట్లాడతాడులే. నువ్వంటనే నచ్చదు. నాకు కావాలి. అది సులభమే. ఇంకా 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. నువ్వు బోట్ని రెడీ చేయి. మ్యారిటైమ్ పోలీస్ మన బోర్డు దగ్గరే ఉన్నారు. ఏంటి? నేను వెళ్తున్నా. మేము నీతో పాటు వస్తాం. ఇక్కడ ఎవరు లేరు. లొకేషన్ సెక్యూరిటీగా ఉంది. వెతుకుతానే ఉండండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు. రోజర్ దాట్. నువ్వు ఈసారి తప్పించుకోలేవు. మార్లన్ గులాపాస్. మార్లన్ గులాపాసా? వాడి తమ్ముడు సన్నీ నేను అరెస్ట్ చేశాను. నేను చెప్పేది వినండి. వాడి తమ్ముడిని 2 వారాల ముందు అరెస్ట్ చేశారు.
ఎస్. వాడు 2 రోజుల ముందు క్యాన్సర్ వల్ల చనిపోయాడు. కానీ వాడి తమ్ముడిని క్యూర్ చేయడానికి మార్లను డబ్బులు రెడీ చేశాడు. ఈ కథేంటి సాగుతుంది? వాడి తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసుకోవటానికే చీఫ్ని చంపాడనుకుంటా. వాడు అక్కడికి వెళ్ళటానికి ఛాన్సే లేదే. అయితే చీఫ్ లేకపోతే కష్టమే, ఎందుకంటే తనకే తెలుసు అన్ని హిడెన్ డోర్స్. కానీ ఆయన చనిపోయారు కదా. ఆయుషా, మీ దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందా? ఆ రిపోర్ట్ రేపు వస్తుంది. ఒకవేళ చీఫ్ ప్రాణాలతో ఉంటే? అన్ని మీ చేతుల్లోనే ఉంది. నీ ప్లాన్ ఏంటి? నాకు స్పెషల్ ఆప్స్ స్వాట్ టీమ్ కావాలి. రోజర్ దాట్. ఆగండి, ఏం జరుగుతుంది? మిషన్ కోసం స్పెషల్ కాప్స్ వచ్చారు. మార్లన్ సిటీ లోపల ఎక్కువ బాంబులు పేల్తాయని నాకు సమాచారం అందింది. అది ఈ ప్రశ్నగా ఉండొచ్చుగా? ఇది ఒక థియరీయే కదా. నేను చెప్పింది కరెక్ట్ అయితే? చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడని నీకెలా తెలుసు? నాకు తెలీదు. అందుకోసమే చెప్తున్నా, నే వెళ్లే తీరాలి. నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీకు నేను హెల్ప్ చేయను. ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు ఈ మిషన్ ఎందుకు అనుమానంగానే ఉంది. అవును, నాకు కూడా. ఫోకస్ గాయ్స్, ఇది డైవర్షన్ మాత్రమే. ఫోకస్. ఇప్పుడు చాలా కష్టంగా ఉండబోతుంది. ఏమైంది? సిటీ అంతా బ్లాక్అవుట్ అయింది. గ్రిడ్ మీద దాడి చేశారు. నేను ఇప్పుడే వెళ్ళాలి. మీకా కీ జాగ్రత్త. ఎస్ సార్. రేడియో చెక్. లౌడ్ అండ్ క్లియర్. నేను మిడ్ నైట్ లోపు రాకపోతే పోలీస్కి ఫోన్ చేయండి. హాయ్, క్యాంప్ క్రైమీ నుంచి క్రిష్ మాట్లాడుతున్నా. ఎస్, అదే. చీఫ్ ల్యాబ్ రిపోర్ట్లో ఏదైనా కొత్తగా తెలిసిందా? ఓకే, యా, కాల్ చెయ్యి. థ్యాంక్స్, బాయ్. మెయిన్ గేట్ని ఓపెన్ చేయి. కీ మెయిన్ గేట్ని ఓపెన్ చేయి. నా తమ్ముణ్ణి చంపేశా. ఈసారి నీ చావు కన్ఫర్మ్ రా.
Hey, Chief. Hey, రారా. Okay, relax. మెల్లగా నొప్పి పెడుతోంది. ముందే ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. మీరు ఓకేనే కదా? ఓకే. ఓకే, 3 కౌంట్ చేస్తా. 1, 2, 3. కీ ఈఓడిలో నాకు ఈ వాక్ అవ్వాలి. సరే ఓకే. నేను లోపలికి వెళ్తాను. సరే జాగ్రత్త. ఎస్. దాన్ని మళ్ళీ చెప్తారా కొంచెం?
యూనిట్స్ ని మళ్ళీ క్యాంపుకు వెళ్ళమనండి. విక్టిమ్ లొకేషన్ ఎక్కడుంది? ఓకే, థ్యాంక్స్, బాయ్. హ్యాండ్స్ పైకి లేపో. కదలొద్దు. వాణ్ణి పట్టుకున్నారు. ఎలా ఉన్నారు? చాలా డేంజర్లో ఉన్నారు. నేనేం చెయ్యాలి? కాస్త సైలెంట్గా ఉండండి. ఓకే చీఫ్, ఇది కాస్త నొప్పిస్తుంది. హే, తనని లేపొచ్చు. మనం మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చాం? కొందరికి లెసన్ నేర్పించాలని. అయితే నువ్వు నన్ను నీ మిషన్కి తీసుకొచ్చావా? యా, స్ట్రీట్ ఫైట్ తోని రియల్ వరల్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నా. హా, బాగుంది. పొర పిచ్చోడా. రా రా రా, చూడు. ఇప్పుడు నువ్వేంటో చూపించు. ఇది సేఫేనా? కీ పోలీస్ని పిలువు. సరే, ఓకే. ప్రామిస్ చేశారు, వాణ్ణేమీ చేయకండి. నీ తమ్ముడు చనిపోయాడు. ఇదే లైఫ్. నీ కోపం ఎందుకు పనికిరాదు. నీకేంట్రా సమస్య? నీలాంటి మనిషి చాలా యూస్ఫుల్గా ఉంటాడు. అది కాకుండా నీకు ఇప్పుడు ఫ్యామిలీ ఉంది. నాన్న మళ్ళీ ఇంటికి వస్తారని నీ కూతురు వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇప్పుడు టర్న్ చేసి అన్నిటినీ ఫేస్ చేయి. మళ్ళీ కలుద్దాం.
ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేశావు? ఒకరిని కాపాడితే కుటుంబాన్ని కాపాడొచ్చు, ఒక కుటుంబాన్ని కాపాడితే సొసైటీని సేవ్ చేయొచ్చు. ఇదే డామినో ఎఫెక్ట్. హే, నీకు అసలు ఏమైంది? ఒక కంప్యూటర్ ముందు కూర్చోవడం కన్నా ప్రపంచంలో చాలా ఉందికి. అవును, మరైతే నువ్వు లైఫ్ కోచ్ అవ్వబోతున్నావా? మనకిది ఇంపార్టెంటో అది ఆలోచించాను. 6 monthsలో బయటకు తీసేయచ్చు. నువ్వు చెప్తే కరెక్టే. యూనిఫామ్ వేసుకొని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి నివాళులు అర్పించాలి. టు ద మెన్ ఇన్ యూనిఫామ్. టు ద మెన్ ఇన్ యూనిఫామ్. క్రిస్, చేసే పనిని పక్కన పెట్టి చూస్తే పూర్తిగా తను వేరే మనిషి. నువ్వు తనతో కలిసి ఉండాల్సింది. ఇంకా ఏం చేయబోతున్నారు? మళ్ళీ అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళబోతున్నాను. అండర్ గ్రౌండ్ సిండికేట్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. వాళ్ళను వదిలిపెట్టను. సరే, ఇక నేను బయలుదేరతాను. ఇదేంటి? మిస్టర్ హార్న్ బిల్డింగ్ లో హైడౌట్ లో ఉన్న సర్వేలెన్స్ ఫుటేజ్ ఇది. ఏంటిది? ఊరికే అన్నాను. మిస్టర్ హార్న్ మిమ్మల్ని లవ్ చేయాలనుకున్నారు. ఆ ఫుటేజే ఇది. నో, అలా ఉండకూడదు. లేదు, నిజంగా అదే. హే, యా. ఉండండి ఉండండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఉండండి. బాడీ క్యామ్ ని పెడితే ఇదే ప్రాబ్లం. నన్ను అసలు నమ్మకూడదు. Cheers. 1 2 1 2 1 2 1. ఈసారి మనం అరెస్ట్ అవ్వమని నీకు తెలుసా? ఏం కాదు. మన నెక్స్ట్ మిషన్ గురించి మీరు చెప్పనే లేదు. మిషన్ ఏం లేదు. ఇప్పుడు వకేషన్కి టైం వచ్చింది. ఇది మొత్తం నా సేవింగ్స్. వియట్నాంకి. వియట్నాంకా? వియట్నాంకా? మనం వియట్నాంకా వెళ్తున్నాం. వియట్నాం. ఓ, అద్భుతం. మనకిప్పుడు ఆర్మీ కావాలి.